హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాలి ఏంటంటే రాజాసాబ్ నుండి డీసెంట్గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది కదా. బట్ ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద అయితే నేను వీడియో అయితే తీసాను. మీకు 2 వీడియో తీస్తాను. మీకు ఏది నచ్చుతుందో దాని మీద తీసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో అయితే చూపిస్తాను. ఒక వీడియో దాన్ని బట్టి మీరు చేసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వీలు ట్రై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసండి. డెమో చూసిన వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదా. బట్ నేను కాపరేట్ ఇష్యూలో ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. మీరు ఒకసారి వీలుంటే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఫుల్ వీడియో అయితే ఇచ్చాను. బట్ నేను 2 వీడియో అయితే ఇస్తాను. మీకు ఏ వీడియో ఇష్టమవుతుందో దాని మీద అయితే మీరు ఎడిటింగ్ వేసుకోండి. ఓకేనా, ఒకటి ఫుల్ వీడియో, ఇంకోటి హాఫ్ వీడియో, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ 2 వీడియోస్ ఎలా చేసుకోవాలో చెప్తాను 1 బై 1. దాన్ని బట్టి మీరు చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసుకోండి. నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియోలు ఏడ్చానంటే మీ సపోర్టు కొంచెం ఇదే, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఇస్తే నాకు ఒక ఇదైతే ఉంటుంది, ఒక ఎడిటింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇస్తే చాలా నెక్స్ట్ టైం కొన్ని బాగున్నట్టు వీడియో అయితే మీ ముందుకైతే తెస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు లాస్ట్ తీసుకుని ఈ వీడియోలో ఒకటి చెప్పాలి, అది లాస్ట్ చెప్తాను. బట్ ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ అవుతాం, టైం వేస్ట్ చేయకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఆఫ్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా. బట్ ఏదైనా చెప్తాను కదా, అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. అంటే మీ దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బట్ అని ఒకటి అయితే ఉంటుంది. బట్ నేను 3 ఇమేజెస్ ఇచ్చాను. ఇతర మీరు 1 బై 1 యాడ్ వస్తే నో ప్రాబ్లం. సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసి మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ వచ్చేసి బాక్సింగ్ తీసి తర్వాత కెమెరా వేసుకొని అండ్ ఇక్కడ స్క్రోల్ తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు ఫాంట్ అయితే ఉంటుంది కదా. కంపల్సరీ అయితే మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లు అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే డిస్మిషన్లో పెట్టాను. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే హైలైట్లో ఒక వీడియో అయితే పెట్టాను. 2 minutes టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి, ఓకేనా. ఫాంట్ యాడ్ చేసుకుని వీడియో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, స్టార్టింగ్ వచ్చి ఒక ఇమేజ్ ఉంది కదా, అంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ మీరు ఇమేజ్ అంటే హెచ్డి, ఇది నార్మల్ ఇమేజ్. తర్వాత ఇక్కడ ముందు స్క్రోల్ తీసుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక డూప్లికేట్ వేసుకోండి, ఇంకోటి వేసుకోండి. ఇతర మీరు ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే మీరు రేటింగ్ ఇవ్వచ్చు. మీ దగ్గర ఒక 3 ఇమేజ్ ఉంటే చాలు. బట్ ఒకే వీడియోకి 3 ఇమేజ్. అండ్ ఇదే తర మీరు ఫోటో వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఫుల్ వీడియో వేసుకోండి, ఓకేనా. ఫుల్ వీడియో వేసుకుంటే సేమ్ ఇదే తర ఫాంట్ యాడ్ చేసుకుని స్టార్టింగ్ ఫాంట్ యాడ్ చేసుకుని తర్వాత బాక్స్ చూసి కెమెరా తయారు చేసుకోండి. ఇది అంతే సేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏం ఇదైతే ఉండదు, సేమ్ ఇదే తర. బట్ నేను ఒకే ఇమేజ్ అయితే ఇచ్చాను ఇక్కడ. అలాంటి అందులో నేను 3 ఇమేజ్ ఇచ్చాను, బట్ దీంట్లో ఒకే ఇమేజ్ ఇచ్చాను, ఓకేనా. నో ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇమేజ్ ఇది చేస్తున్నప్పుడు అది చేస్తున్నాము. కానీ కంపల్సరీ అయితే మీరు ఫాంట్స్ ఇది కంపల్సరీ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మీరు ఎలా వేసుకోవాలో నేను చెప్పి చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత 2 వీడియోలు వేసుకుంటా అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ తీసుకుని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని సేవ్ సింబల్ సేవ్ మీద క్లిక్ సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసుకుని అండ్ నెక్స్ట్ వీడియో మీకు థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.